యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ఈరోజు ఒకటి దేవుని ఎదుట మనం ఏంటిని విడిచిపెట్టాలో, ఏంటిని తీసుకోవాలో కొన్ని లేఖనాల ద్వారా తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చదువుదాం. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. లేకపోతే ఏనటి వల్ల విశ్వాసం కలుగు వినండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనమన్న ఆవరించి ఉన్న మనము కూడా ప్రతిభారమును సులువుగా సక్కడబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్యి దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూసు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తాలంట. మనం యేసు వైపు చూసి పందెంతో ఓపిక పరిగెత్తాలి. మన మనుషులతో పరిగెత్తవసరం, రాజులతో పరిగెత్తవసరం, ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఇలాగలతో పరిగెత్తవసరం. మనం యేసుతోనే పరిగెత్తేవారేమో. అలాగే అంటున్నాడు తిమోతి పత్రికలో, నా విశ్వాసం నేను కాపాడుకుంటేనే నేను పందెంలో ఓపికతో పరిగెత్తుతాను. ఆయన విశ్వాసం కాపాడుకొని ఆయన కడుగు మటుముచ్చి ఆయనకు పరుగు కడగొట్టించాడంట. మనం కూడా అలా చేయాలని దేవుడు చెబుతున్నాడు. మనల్ని ఆవరించి ఉన్న ప్రతి భారమునంట, మీకు ఏ భారం అయితే ఉన్నదో ఆ భారాన్ని దేవుని ఎదుట ఒప్పు. దేవుని ఎదుట దేవుని నిందారహితుడిగా నడువు. ఆయన ఎప్పుడూ కూడా నీ భారములు తీసివేసి నీ పాపమును విడిచిపెట్టి, ఇక మీదట నేను కూడా ఒకప్పుడు పాపం చేసిన వాడమైనా, అందరూ పాపం చేసిన వారమే. ఆయన పాపంనే పిలుస్తాకొచ్చే నీతిమంతుడు ఒక్కడూ లేడు. కాబట్టి అందరూ పాపం చేసి దేవుడిచ్చి బహుమానం పొందలేకపోతే ఆయనే శిలువ రక్తంలో ఆయనే బలియాగమయ్యి నీ కోసం నా కోసం రక్తం కార్చి శిలువ మరణం ద్వారా మన పాపాన్ని సమాధి చేయగలిగాం. మనం ఆ పాపాన్ని మళ్ళీ చేస్తానే ఉంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకో. పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయ్యే దేవుని ఎదుట మనం ఎలా కొనసాగించాలో కొన్ని. అబ్రహాము విశ్వాసానికి కర్త అయ్యాడు, అందుకే జనములకు తండ్రి ఇవ్వగలిగాడు. నా విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉందో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మన ఎదురంతల ఓపికతో పరిగెత్తాలట పందెంలో. ఆనందం కొరకై అవమానాలను నెరవేర్చి సిలువ సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాశమై ఆశ్చర్యుడై ఉన్నాడంట. మనం అలా ఉంటున్నామో లేదో ఒకసారి కూడా. మన కోసం ఆనందంతో ఉన్నాడు. ఆనందంతో పరిగెత్తాలంట మనం. దేవుడు నాకు అన్ని కార్యాలు చేయగలడు అనే ఆనందం మనలో ఉండాలి. ఆ సంతోషం మనలో ఉండాలి. అదే మనకు విశ్వాసం కాపాడుతుంది. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులని లేఖనాలు పోషిస్తుంది. మనం కూడా చూడక నమ్మవసరం, చూసి నమ్మకవసరం. దేవుడు నాకు ఈ కార్యం చేయగలడు. నేను ఆయనతో విశ్వాసంలో ఉంటే, ఆయనలో నిందారహితుడై ఉంటే, ఆయనతో అడ్డుకట్టబడితే ఎలాంటి కార్యమైనా నా దేవుడు చేయగలడని మనం విశ్వాసంతో ఉండాలంట. ఈ పాపాలు విడిచిపెట్టి మన విశ్వాసం కాపాడుకో. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడే దేవుని ఎదుట మనము నిందారహితులనే కనపడతాం. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టమంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట. సౌలేమయ్యాడు. సౌలు ఒకప్పుడు రాజును చేసి ఆయన ఉన్నత స్థానంలో నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజుగా సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన వాడు అలాగే కొనసాగించాలా? ఎప్పుడు డబ్బు కలిగేటప్పటికి, అన్నం కలిగేటప్పటికి, బలం కలిగేటప్పటికి, దేవుడు అంటే ఏంటో లెక్కలేని తనంలో నేనే చేయాలి, నేనే అని దేని యాజకుడు వెళ్ళే స్థలంలోకి వెళ్ళి నేను యాజక ధర్మం చేయాలని చూస్తాడు. ఎవరు చేసే పని ఎవరు చేయాలి. రాజు చేసే పని రాజు చేయాలి, యాజకుడు చేసే పని యాజకుడు. అలా కాదు, నేనే బలవంతుడిని, నేనే గొప్పవాడిని, నాకన్నా గొప్పవాడు లేడని ధీమాత ఉంటే ఏమయ్యాడు? సైన్యం చేతిలో, సైనికుడి చేతిలో మరణించాల్సి వచ్చింది.
అదే మన స్థితి కూడా, మన కార్యం కూడా అదేనేమో. ఎంత బతికి ఇంటారు కలిసి వచ్చినట్టు మనం ఎంత భక్తి చేసి వ్యర్థమైన భక్తి చేస్తున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. నేను జ్ఞానిని కదా అనుకోవద్దంట, యెహోవా యందే భయభక్తులు కలిగి ఉండాలంట. సొలొమోను ఏమయ్యాడు? ఎంత జ్ఞానైతే మాత్రం ఆయన చేసిన జ్ఞానమంతా కూడా లాస్ట్కి పతనం అయిపోయి, ఆయన జ్ఞానం అనుకున్నాడేమో, నేనే మహాజ్ఞాని అనుకున్నాడు. 2 కోట్లు సంపాదించేశాను నాకేంటి అనుకున్నాడు. 700 మంది భార్యని 300 మంది ఉపపత్తులు చేసుకొని యెహోవా ఎవరనే కాడికి వచ్చేసాడు. ఏమయ్యాడు? ఎన్ని రాస్తే ఏమైంది? మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నాము. ఒక్కసారి మనం ఎంతో భక్తి చేస్తాం. మొదటి స్థితి కన్నా కడపడి స్థితి గొప్పదంట. కడపడి స్థితిలో మనం ఉన్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకో. నేను జ్ఞానం అనుకో అవసరం, నువ్వు జ్ఞానాన్ని అనుకో అవసరం. యెహోవా యందే భయభక్తులు గురి ఉండాలని. మనం యెహోవా యందే భయభక్తులు గురి ఉంటున్నామా? మన పాపాలు విడిచిపెడుతున్నామా? అయ్యా నీ చిత్తంలోనే ఉంటానయ్యా. నా సేవకులు ఎంతో మంది పాపంలో అధోగతి పాలైపోయారు. పౌలేమయ్యాడు? సైనికుడి చేతిలో మరణించి. అదే సొలొమోను ఏమయ్యాడు? పాపానికి దాసుడయ్యాడు. అలాగే గిద్యోను కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళందరూ కూడా నీకు చెడుతనం అనుగ్రహించిన వారందరూ కూడా మాకున్న ముందున్న దారినే వేశారయ్య. అలాంటి స్థితిలోకి మేము వెళ్ళకుండా అయ్యా మేము పాపాన్ని విడిచిపెడతాం. నేను జ్ఞానిని కాదయ్యా, నీ చిత్తంలో ఉంటే నేను జ్ఞానినయ్యా, నీ చిత్తానికి నేను లోపడతాను. మొదటి స్థితి కంటే కడపడి వరకు మేము కాపాడుకునే స్థితిని మాకు దయచేయమని ఎంతమంది అయితే ప్రార్థన చేయగలిగారో వారి దేవుని బిడ్డలవుతారు. అపోస్తల కార్యము 14:15 కూడా అంటున్నాం, అయ్యలాగా మీరెందుకు ఇలాగా చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గలవారమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకు, భూమికి, సముద్రముకు, వాటిలో ఉన్న సమస్త సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మేము మీకు సువార్త ప్రకటించుతున్నాం. ఆకాశాన్ని భూమించి సృష్టించిన మన సృష్టికర్తలు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మన నోటితో సువార్త చెప్తే చాలు. నీకు జరిగిందే చెప్పమంటున్నారు, నీకు లేనిపోయి చెప్పమంటున్నా. మన ఇంటిలో ఏ కార్యమైతే జరిగిందో సంఘం ఎదుట ఒప్పుకోవాలి. మనం అందరం కూడా దేవుని ఎదుట సువార్త అంటే ఒక శుభవార్తగా మనకు జరిగిన చెప్పాలి. ఒకప్పుడు నేను కూడా మరణ పడకలో లేవనెత్తిన వాడిని. మనం దేవుడు నన్ను కనికరించి ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన ప్రణాళికలో ఉన్నాను. నేనేమో గొప్పవాడినను కాదు, నేను అందగాడినను కాదు, ఐశ్వర్యవంతుడను కాదు. ఆయన ఉచితమైన కృప ఇప్పటి వరకు నాకు కాపాడు అనే సాక్ష్యం నీలో ఉందా, నాలో ఉందా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని, అయ్యగారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేమంటే స్వభావం గలవారి ఏరియా కూడా అంటగన్నాడు. ఆయన 3.5 సంవత్సరాల వర్షం పడిందంటే పడవ, ఆకాశం మబ్బు పడవలో అదే 3.5 సంవత్సరాలు పడమంటే పడింది. అది అవునంటే అవును, కాదంటే కాదనే ఉండగా మన మాటల్లోనే సత్యం ఉంది, మన మాటల్లోనే నిజాయితీ ఉండాలి. అప్పుడే మనము దేవుని ఎదుట ఒక ఏదైనా అడిగితే సాధించుకోగలగాం. మనం అలా ఉంటల్లా కొన్ని మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం. మన స్వభావాన్ని మనం ఎలా నలుగురు ఎదుట వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలంట. ఏమైతే ఉన్నాయో వ్యర్థమైన తాగుడు, చెడు వ్యసనం, వ్యభిచారం, భూషణ ఇవన్నీ కూడా మనం ఆయనలో విడిచిపెట్టగలిగి దేవునితో మనం అంటుకట్టబడితే, అయ్యా నీ చిత్తంలో నేను ఉంటానయ్యా, మనం నీ చిత్తాన్ని నేను పాపం విడిచిపెట్టే కృపలో నన్ను దయచేయ్యా. నేను విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాసాన్ని కర్తయ్య దాన్ని కాపాడువాడని నీ లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం. మనం జ్ఞానం అనుకుంటున్నామేమోనయ్యా, ఆ జ్ఞానంతో మానవ లేదయ్యా. అది నీ ఉచితమైన కృపను బట్టి ఈ 4 మాటలు చెబుతున్నామంటే, అదే మేము జ్ఞానం కలవడం కాదు, ఐశ్వర్యవంతులమన కాదు, నీ ఉచితమైన బట్టి మమ్మల్ని బ్రతికించేటప్పుడు వరకు నీకు ఇచ్చి మేము ఏ రుణం తీర్చలేమని ఒక మాట తెలుసుకొని
అలాగే మేమందరం ఇదిగో నేను పరవశిస్తున్నాను, మేము సమస్తము విడిచిపెట్టి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పిన మార్కు సువార్తలో కూడా అంటున్నాడు పేతురు గారు. వలలో వేసుకునే వాడిని సమస్తము విడిచిపెట్టి వాడిని అంచమించారని, భూమిని తల్లకిందుల వారిగా చేసేవారిగా చేశారు. నన్ను కూడా అలా చేయాలని ఒక దేవుడి సేవకుడుగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. మనం సమస్తము విడిచిపెట్టి ఆయన సన్నిధులు నిందారాయుడుగా నడుచుకుంటే, మన పాపములు విడిచిపెట్టి, మన దోషములు మనం అన్నీ కూడా దేవుని ఎదుట విడిచిపెట్టి ఆయనతో మనం అంటూ పెట్టుబడి దేవుని కృపకు పాత్రలవుతాం. ఇట్టి స్థితి మనందరికీ కలగజేయనుగాక.